నమస్కారం వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గళమెత్తారు సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడి పందాలు ఉత్సవాల్లో డీజేలు అశ్లీల నృత్యాలు వంటి వాటిని ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ స్వగృహం నందు మనం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు మరియు హత్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తలపెట్టిన చెలో కావలి కార్యక్రమాన్ని జరగకుండా చూసేందుకు పోలీసులు గూడూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను సోమవారం రాత్రి నుంచి గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో వైసీపీ నాయకులు దళితులపై దాడి చేసి గాయపరిచారని, ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ మంగళవారం తెలుగుదేశం పార్టీ చెలో కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పోలీసుల ద్వారా గృహ నిర్బంధం చేసింది. ఈ చర్యను గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను నిర్బంధం చేయడం ఏహమైన చర్య అని అభివర్ణించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దళితులు హత్యలు గావించబడ్డారని, అదేవిధంగా అనేక మంది దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఆయన పాదయాత్రకు ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎంతో సహకరించిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో వ్యవహరించి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. లేని పక్షంలో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, చెంచు రామయ్య, పులిమి శ్రీనివాసులు, ఇజ్రాయిల్ కుమార్, కోటేశ్వరరావు, రహీం, ప్రణీత్ యాదవ్, సురేంద్ర, శివప్రసాద్ గౌడ్, మల్లి తదితరులు పాల్గొన్నారు. ఉక్రోషంగా ఉంది, చాలా ఉద్రేకంగా ఉంది. ఎందువల్లంటే చెలో కావలి అనేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పిలిపిస్తే దానికి బయలుదేరదామని మా నాయకులు, అట్లాగే నియోజకవర్గ హెచ్ఎస్ఎల్ అధ్యక్షుడు నిన్న పత్రికా ప్రకటన కూడా ఇచ్చి అందరూ కూడా కులాలకి మతాలకు అతీతంగా పోయి అక్కడ మన వెన్నపాన్ని అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం ఇద్దామనే ఉద్దేశంతో మేమందరూ కూడా అనుకుంటే రాత్రి 11 గంటల నుంచి ఇక్కడ పోలీసులు ఒక 10 మంది పోలీసులు, మళ్ళీ మహిళా కానిస్టేబుల్ పాపం, అట్లాగే ఒక ఎస్ఐ గారు 11 గంటల నుండి ఇక్కడ నాకు పహారా కాస్తున్నారు. నేను ఎక్కడ వెళ్ళిపోవాలంటే మీరు కాదు, ఇంకా 1000 మంది పోలీసులు వెళ్ళిపోతా. కానీ అది మంచి పద్ధతి కాదు. విషయం చెప్పండి. అట్లాగే కూడా అంటే నోటీస్ కూడా ఇలా నాకు నోటీస్ కూడా ఇవ్వకున్నానే ఇంట్లో పెట్టుకోకూడదంట. అందరు నోటీస్ ఇచ్చారు కాన్స్టిట్యున్సీలో, కానీ సునీల్ కుమార్ వాళ్ళు నోటీస్ లేదు. నోటీస్ లేకుండానే మెట్లు దిగకూడదు అంటున్నారు. సరే, ఓకే, వాళ్ళ రూల్స్ ప్రకారం మనం కూడా పోలీసుని గౌరవించాలి కాబట్టి మనం ఆ గౌరవంతోనే ఈరోజు ఇక్కడ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, సోదరులు అందరూ కూడా చెప్పారు అసలు కావల్లో ఏం జరిగింది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ఎస్సీ కులం చెందినటువంటి పేదవాళ్ళు, బీసీ కులాలకు చెందినటువంటి పేదవాళ్ళు, మైనార్టీ సంబంధించినటువంటి పేదవాళ్ళు, ఎస్టీ సంబంధించిన పేదవాళ్ళు, మీరేదో ఒకసారి వస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయని చెప్పి మీకు ఓటేసి గెలిపిస్తే మీరేం చేశారు? ఈ రాష్ట్రంలో మొత్తం ఎస్సీ ఎస్టీల పైన అరాచకాలు, వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి మీ వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే కర్నూలులో ముస్లిం మైనార్టీ కుటుంబం కూడా మీరు చూసుంటారు, రైలు కింద పడి చనిపోయేటువంటి కార్యక్రమం కూడా చేసేదానికి వాళ్ళు సాహసించారు. అట్లాగే సోదరుడు చుంచురామయ్య చెప్పినట్టు బీసీలు దాదాపు 26 మందిని
ఈ గవర్నమెంట్ చంపేసింది. ఆ లెక్క ప్రకారం ఎస్సీలు ఎంతమంది చంపిందో, ఎస్టీలు ఎంతమంది చంపిందో లెక్కలేయాలి. ఇంకా ఎందువల్లంటే నువ్వు ఎవరు, నిన్ను కోరుకొని నిన్ను ముఖ్యమంత్రికి చేసినటువంటి ప్రజల్ని నువ్వు కులాల వారీగా చంపేస్తుంటే ఈ రాష్ట్రానికి దిక్కెవరు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దిక్కెవరు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రాష్ట్రం మొత్తం ఇదే వ్యవహారం, కానీ ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో మీరు ఏం చేస్తానంటే దళిత అధికారులను వేసుకొని, దళిత అధికారులు, దళిత ఎస్పీ, దళిత డిఎస్పీ, దళిత సిఐ, దళిత ఎస్ఐ వీళ్ళని వేసుకొని దళితులపైనే మీరు ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటే చాలా అన్యాయమైనటువంటి విషయం. కరుణాకర్ని చంపేశారా? అప్పుడు దళిత ఎస్పీ గారు ఉన్నారా? అట్లాగే ఇక్కడ నారాయణ నెల్లూరు రూరల్ మండలంలో ఉదయగిరి నారాయణ చంపేశారా? అప్పుడు దళిత ఎస్పీ గారు ఉన్నారు. సరే, ఆ ఇష్యూలో ఎస్పీ గారు స్పందించారు, దానికి ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ట్రాక్టర్ పెట్టుకుంటే హర్ష అనే అతన్ని ఆ ట్రాక్టర్ పోనీయకుండా అతనికి అన్నం కూడా జరిగే పరిస్థితి కాకుండా అతను ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. అట్లాగే ఈరోజు సాయి అనేటువంటి కుర్రాన్ని 30,000 రూపాయలకు అప్పు, ఏమయ్యా బాయి 30,000 అప్పు పడతారంటే ఓనర్ తెలియకుండా అతను తీసుకొచ్చి ఏమరా నీకు మహేష్ అంటే తెలియదంటరా అని బూదులు తిరుగుతూ రాడ్లు ప్రీ-ప్లాన్ రాడ్లు ఎత్తుకొచ్చి తరిని పుట్టడం, అది సీసీ ఫుటేజీలు అన్నీ కూడా చూపించిన విషయం మీకు ఒకసారి తెలియజేస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా ఇది సంచలనమైంది. అంటే మీరు ఎస్సీ ఆఫీసర్లను పెట్టుకొని ఇలా పేద కులాలపైన దౌర్జన్యాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఉన్మాదులారా, మీకు సత్తా ఉంటే మీకు సంబంధించినటువంటి పరిచినటువంటి డబ్బును వాళ్ళపైకి పోండి, లేకపోతే ఏ సామాజిక వర్గం మీకు అపోజిషన్ ఉందో ఆ సామాజిక వర్గంపై దాడులు చేయండి. అంటే దిక్కులేని నోట్లో మాట్లాడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ దళితులపైన మీ దౌర్జన్యం ఏదని తెలియజేస్తున్నారు. ఈరోజు మేము చేసే పోరాటంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. సాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, కరుణాకర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అంటే మీ కార్యకర్తలు కూడా ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఉండకూడదు, వాళ్ళని తంతారు మీరు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అన్ని పేద కులాలకి నేను మనవి చేసుకుంటున్నానయ్యా. మనం అంటే మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిపించారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అన్ని కులాలని కొడుతున్నారు, ఏ కులాన్ని వదలడంలే. చర్చిలు మీరు ధ్వంసం చేస్తాడు, మసీదులు ధ్వంసం చేస్తాడు, హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తాడు. ఏమన్నా మాట్లాడితే ఎవరిని బయట రానికుండా నెంబర్ 1 నోటీస్ అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లే. అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇదానికి పోతుంటే ఆపడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే ఎస్సీ నాయకుడు రాజు గారిని అరెస్ట్ చేశారు, అలాగే మా జనరావునని ఇక్కడ అరెస్ట్ చేశారు, అలాగే కావలి సంబంధించినటువంటి మా ఇన్ఛార్జి, కోవూరు ఇన్ఛార్జి, అలాగే ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అందరూ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసేది అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది. ఇక్కడ ఎవరైనా దౌర్జన్యాలు చేశారా? ఎక్కడా లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని హత్యలు, ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందనేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు తెలిసే జరుగుతుంది. మీరు ఏం తెలిసినా చిన్న నవ్వు వేసి గమనైపోతారు అని తెలిసినా. కానీ మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని ఎవరైతే మీరు గెలవాలని కోరుకున్నటువంటి ఈ కులాలని మీరు ఈ విధంగా తరిమి కుట్టి చంపడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే హర్ష అయితే సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటి ముందు పురుగుల మందు తాగితే డిఎస్పీ గారు అంటారు ఆయన తాగింది హాస్పిటల్ ముందు అంటారు. అని నాకు అర్థం కదా మీరు ఏం చేస్తున్నారని. మేము చెప్పేది ఒకటి, మీరు న్యాయం చేయండి. మీరు కులం కూడిపెట్టదు, అది వేరే కథ. మీరు ఒక దళిత అధికారులుగా ఉండి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయండి. మీరు చట్టాన్ని కూడా అమలు చేయకుండా చూస్తూ సాక్ష్యాలు చూపిస్తున్నాం. సాక్ష్యాలు లేకపోతే అది వేరే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికేందుకు పోయిన తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన 307 పెడతాం. అంటే మేము ఆయన స్వాగతం పలికి బుక్క ఇస్తే 307 అది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు రాడ్లతో కర్రలతో కుట్టి చంపుతుంటే ఆడ కేసులే అట్రాసిటీ కేసు ఒకటే అంట. అని ఇప్పుడు ఈ మధ్య అట్రాసిటీ కేసు కూడా బెయిల్ ఇస్తున్నారు కాబట్టి అట్రాసిటీ కేసు పెట్టి ఆయన వదిలి చేశాడు. 41 నోటీస్ ఇచ్చి ఆ మహేష్ నాయుడిని ఇంకో ఆయన్ని ఓడిచి చేశారు. ఇట్లా చేస్తూ పోతుంటే ఇంకా దళితులపైన దాడులు ఎక్కువ కావా? మీరు అధికారులుగా మీరు గుండె మీద చెప్పండి, దళిత అధికారులుగా మీ కులాలకు సంబంధించిన వాళ్ళని ఈ విధంగా నరకయాతను పెట్టి ఆత్మహత్యలు చేసుకునేట్టు ప్రేరేపిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మంచోళ్ళు అనుకుంటున్నారా? మీరు మీ జీతాలు సక్రమంగా పడే పరిస్థితి లేదు. ఈరోజు కూడా మీరు దాచిపెట్టినటువంటి పిఎఫ్ మీరు వాడుకునే దానికి లేదు. మీకు అన్నీ తెలిసి కూడా
ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చట్టం ప్రకారం చేయండి. చట్టం ప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక చట్టం, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి రాజారెడ్డి గారి చట్టం తీసుకొచ్చే పరిస్థితి మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో దళిత సంఘాలకి అన్ని కులాల వరకు ఇలా మన కులాల పైన దాడులు జరుగుతుంటే అందరూ నిమ్మకు నీరెత్తినట్టు కళ్ళు మూసుకొని ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. మనందరం కూడా ఉద్యమించాలి, మనందరం కూడా ఒకటి కావాలి. ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించామో రాబోయే రోజుల్లో మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనంతా కలిసి సమాధి కట్టాల్సినటువంటి పరిస్థితి ఆసనమైందని చెప్పి దళిత సంఘాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కూడా నేను పిలిపిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. 7 సెక్షన్ వేసి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అట్లాగే ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి హర్ష ఆత్మహత్యకు కారణమైనటువంటి అక్కడ లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యుడిని, ఆయన అర్జునులు సుకుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి వాళ్ళపైన కూడా 307 కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈరోజు ఆపొచ్చు, చెలో కావాలి, మళ్ళీ రేపిస్తాం, మళ్ళీ ఎల్లుండి ఇస్తాం. ఎందుకు ఆపగలుగుతారు? మమ్మల్ని ఆపగలుగుతారా? మీ పోలీసు అంతా కావులో దిగు సరిపోయిందా? ఇంక రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడే మా సోదరుడు చెప్పారు, 70 లక్షల మంది ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. మాతో పెట్టుకుంటే ఇబ్బందికరమైన వాతావరణం. మీరు చూశారు కుప్పంలో ఏమైందో. మేము తెలుగుదేశం రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు మా గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ యొక్క నేతృత్వంలో ఈరోజు చెలో కావలలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి మేము గత 2 రోజుల నుంచి దళిత సంఘాలందరూ మాట్లాడేసి ప్లాన్ చేసి ఈరోజు ఉదయాన్నే బయలుదేరే క్రమంలో మా నాయకులని ప్రసాద్ మాజీ శాసనసభ్యుల్ని ప్రస్తుత ఇన్ఛార్జి సునీల్ కుమార్ గారిని రాత్రి 11 గంటల నుంచే హౌస్ అరెస్ట్ చేసి పోలీసులందరూ కూడా సరే మా నాయకుని యొక్క గృహాన్ని చుట్టుముట్టి పోలీసులు మయమైపోయింది. కావలిలో గత నెల నుంచి దళితుల పైన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళ నియంతృత్వం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో గోండా పరిపాలన జరుగుతుందా, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చట్టపరంగా ఈరోజు జరుగుతుందా అనేది మనకు అనుమానం వస్తుంది. పోయిన నెల నుంచి కావలి ఏరియాలో దాదాపు 3 దళితుల్ని అరాచకంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు పొట్టను పెట్టుకొనేసి వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. చేపల చెరువులు చేసుకునేసి తన ఉన్నటువంటి అప్పులు తెచ్చుకొనేసి తన బారిలో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చేసి అప్పుల పాలు చేసుకొని అతను చేపల చెరువులు చేసుకుంటే ఆ చేపల చెరువులు పట్టనీయకుండా అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు గతంలో వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకుడు ఆ యొక్క చేపల చెరువులను దౌర్జన్యంగా పట్టేసినాడు. ఇదేందయ్యా, ఇది అన్యాయం కదా, నేను పండించినటువంటి పంటను మీరు పట్టుకోవటం ఏందని చెప్తే అరే నేను చెప్పింది వినరా అని చెప్పేసి లేనిపోని దుర్భాషలాడినాడు. దౌర్జన్యంగా అతను గుంటలు పట్టేశాడు. అలాంటి కరుణాకర్ అనే ఆ యొక్క దళితుండి ఆయన పెట్టే చిత్రహింసలకి మందు తాగేసేసి హాస్పిటల్ పాలైనాడు. అదేవిధంగా వైసీపీలో ఒక కార్యకర్తగా ఉన్నటువంటి పైడి హర్ష అనే ఒక దళిత యువకుడిని ఈ హర్షాన్ని ఏం చేశారంటే అతను కూడా వైసీపీ కార్యకర్తే. అయితే అతనికి ఒక ట్రాక్టర్ ఉంది. హర్ష అనే అతను అబ్బాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నందువల్ల అతను ఒక ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ పెట్టుకుని మట్టి తోలుకుంటున్న దానివల్ల ఈ వైసీపీ నాయకులు ఏం చేశారు, అతని పైన లేనిపోని కేసులు పెట్టి బనాయించి రౌడీ షెట్ ఓపెన్ చేశాడు. చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో. సంఘటన ఏంటంటే పెట్రోల్ బంకులో, కావల్లో పెట్రోల్ బంకులో ఒక బంకులో పనిచేస్తున్నట్టు ఎస్సీ దళిత యువకుడు సాయి తేజ్ అనే ఒక అబ్బాయి అతని పైన 30,000 రూపాయలకి డీజిల్ పట్టమని చెప్పేసి మహేష్ నాయుడు అనే ఒక వ్యక్తి అక్కడ వైసీపీ నాయకుడు ఫోన్ చేసి మాట్లాడితే, సార్ మా ఓనర్ చెప్పండి మేము వచ్చి పడతామని చెప్తే, అరే మీరు ఓనర్ ఏదో చేసేది నేను చెప్తున్నాను నువ్వు పట్టమని చెప్తే నేను పట్టను సార్ అన్నదానికి అక్కడ ఒకటాటిని వచ్చేసి దౌర్జన్యంగా ఒక రాడ్లతో కాళ్ళ చేతులతో తన్ని భయంకర చిత్రహింసలు చేశాడు. అలాంటి అరాచక పాలన ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుంది. ఒక కావల్లోనే ఇంతమంది జరుగుతుందంటే రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి ఆలోచించండి.
ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు దళితులకు భద్రత లేకుండా పోయింది, స్త్రీలకు మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది, అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి, అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ఇలాంటి వ్యవస్థ మనకు అవసరమా? రేపు 2024లో ఇలాంటి వ్యక్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రోజు దళితుల భద్రత లేకుండా పోతుంది. అదేవిధంగా దళితులకు ఉన్నటువంటి దళితుల ఉపాధి కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి దాదాపు 28 పథకాలను రద్దు చేసిన గనుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నా. వైసీపీ నాయకులు పెట్రోల్ బంకులో పనిచేస్తుంటున్న యువకుడిని అతి ఘోరంగా కొట్టి కులం పెద్ద తిట్టి ఆ బిడ్డని హాస్పిటల్ పాలు చేసిన సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర నాయకులు మా చంద్రబాబు పిలుపు మేరకు చెలో కావలి కార్యక్రమానికి పోవాల్సిన మా నాయకుడిని, మా మాజీ ఎమ్మెల్యే గారిని ఇక గుర్రతో చేయడం మీద ఎస్ఎస్ఎల్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మేము చాలా తీవ్రంగా కోప్పడుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన ఏమంటున్నా అంటే ఈ జీవో నెంబర్ 1 తెచ్చి మా ప్రభుత్వాన్ని, మా అధికారులను ఆపాలని చూస్తున్నాడు. ఈ జీవో నెంబర్ చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది నాకు. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే మహిళలకి అమ్మా నేను అధికారంలోకి వస్తే మీకు మద్యపాన నిషేధం చేస్తాను చెప్పాడు. గెలిచిన తర్వాత మద్యాన్ని సొంతం చేసుకొని అంతకుముందు ఉన్నటువంటి మద్యాన్ని 3 రెట్లు పెంచి అమ్ముతుంటే అడిగారు, మహిళలు అడిగారు, ఏమయ్యా నువ్వు వస్తే మద్యం తీస్తాను చెప్పినావు అంటే, పిచ్చిదానా రేట్లు పెంచేశాను నేను, తాగరు వాళ్ళు కాబట్టి రేట్లు పెంచాను, నేను పెంచడం వల్ల తాగరు వాళ్ళు ఆపేస్తాను అన్నాడు. కానీ వాళ్ళు ఆపల. ఎందుకంటే కార్మికులు పనిచేసిన వాళ్ళు సాయంత్రం పనిచేసిన తర్వాత వాళ్ళు తాగల అలవాటు ఉంటుంది. వాళ్ళు 3 రెట్లైనా 4 రెట్లైనా కొనుక్కోవాల్సిన సందర్భం. ఆ విధంగా ఆ పేదవాళ్ళు తమ కష్టాన్ని రక్తాన్ని చిందించి ఆ డబ్బులు నీకు ఇచ్చి నీకు కప్పం కట్టారు. అదేవిధంగా నీకు కూడా ప్రజలు తొందరగా నీకు మా యొక్క ఓటు అనే ఆయుధంతో మా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఏ విధంగా అయితే ఆ రోజు నువ్వు మమ్మల్ని మోసం చేస్తే దళితుల్ని, అదేవిధంగా నీకు రాబోయే రోజులలో మా ఓటుదారులు నీకు బుద్ధి చెప్పి తొందరలో ఇంటికి పంపించే విధంగా మా ప్రజలకు చేస్తానని సందర్భంగా నిన్ను వాదంగిస్తూ, నేను హెచ్చరిస్తూ, దళితులు నాకు బ్యాక్ బోన్ అని, ఎస్సీలు ఎస్టీలు నాకు బ్యాక్ బోన్ అని చెప్పని పాదయాత్రలో అనేక రకాలుగా చెప్పుకుంటూ ఓట్లు వేసుకొని సీఎం అయిన తర్వాత మొదటిసారిగా దళితుల మీదే ఉక్కుపోదం మోపడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకే ఒక వర్గాన్ని ఎస్సీల మీదే టార్గెట్. మీరు గుర్తు తెచ్చుకోండి, ఆ రోజు కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మాస్కులు గ్లౌలు లేవు, మేము ఎలా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని అడిగిన దానికి ఆయన్ని పిచ్చోడని ముద్ర వేసి రోడ్డు మీద అవమానం చేసి చనిపోయే విధంగా దారితీసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అదే విధంగా ఎక్కడ అడిగినా ఈ 13 జిల్లాలలో దళితుల మీద అనేక రకాలైన దాడులు, వీలైతే చంపేస్తున్నారు. అనంతబాబు ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని కొట్టి చంపేసి మీ భర్త యాక్సిడెంట్లు అని చెప్పాడు. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావల్లో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. దానికి వాళ్ళకి సంఘీభావంగా పోయేదానికి మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, అలాగే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు సునీల్ అన్న ఆదేశాల మేరకు మేము బయలుదేరుతుంటే మమ్మల్ని అడ్డుకొని ఆపడం జరిగింది. అలాగే మా నాయకులు సునీల్ అన్నని రాత్రి నుంచి అవసరం చేయటం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలా అడ్డుకునే బదులు ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ఇలాంటి పరిస్థితి రాదు కదా. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, రాబోయే 24లో మీకు ఖచ్చితంగా దళితులే ముందుకొచ్చి, ఆ రోజు 151 ఇచ్చారు, ఈ రోజు 3 కాదు కదా, నువ్వు గెలిచేదానికి కూడా కష్టమేనని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జరుగుతున్నటువంటి దాడులకి ముఖ్యంగా కావలి పట్టణంలో ఇటీవల వరుసగా 3 సార్లు దళితుల పైన అత్యంత కిరాతకంగా జరిగినటువంటి దారుణాలని ఈ రోజున ప్రశ్నించి అక్కడ నిరసన తెలియపరచడానికి వెళ్తున్నటువంటి దళితులందరినీ కూడా ఆపేయడం, ముఖ్యంగా రాత్రి నుంచి కూడా మా గౌరవ డాక్టర్ పాస్ సునీల్ కుమార్ గారిని హౌస్ అరెస్ట్ చేసి ఇలాగ ఎంతమందిని అరెస్టు చేసి ఉద్యమాలను ఆపుతారు. మీ యొక్క దళితులపై దాడుల్ని జరగడాన్ని ఆపేయాలని, లేకపోతే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కావల్లో దళిత యువకుడి మీద వైఎస్ఆర్సీపీకి చెందిన జడ్పీటీసీ మహేంద్ర నాయక్ ఆవేశంతో, వీరావేశంతో ఆ కుర్రాన్ని
చితకబాదిన సంఘటన మీద నిరసన తెలియజేయడానికి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాకు చెందిన దళిత నాయకులందరూ వెళ్ళడాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎక్కడికక్కడ అణిచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాత్రి నుండి మా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళితులకు మేనమావనని చెప్పుకుంటూ నువ్వు అధికారంలోకి వచ్చావు. మరి ఈరోజు దళితుల్లో సామాన్యులు కాదు, మరి మంచి చదువుకున్నవారు కాదు, ఒక జడ్జి రామకృష్ణ గారిని, ఒక డాక్టర్ సుధాకర్ గారిని, అలాగే సామాన్యులైన ఉదయగిరి నారాయణ, కరుణాకర్, అలాగే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డైరెక్ట్గా చంపేసి ఇంటికి పార్సిల్ చేసి నేనే చంపానని ఒప్పుకున్న అనంతబాబు, మరి ఇలాంటి సంఘటనలను జరుగుతున్నాయి. అలాగే నిన్నటి కావల్లో సాయి తేజ అనే వ్యక్తి పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి, చిరుద్యోగి, అతన్ని పెట్రోల్ పట్టమని జెడ్పీటీసీ వచ్చి దౌర్జన్యం చేయడం, మా ఓనర్ లేడు నేను పట్టలేనని చెప్తే వీరావేశంతో ఊగిపోయి ఆ దళిత యువకుడు కనీసం ప్రతిఘటించడం కూడా లేదు. ఇవి మాత్రం ప్రతిఘటించి తిరగబడితే నువ్వు అంత వీరావేశంతో ఏదన్నా చేయొచ్చు. మీరు కొడతా ఉంటే కొట్టించుకుంటున్నాడు. సరే మీరేదో కోపంతో ఒక దెబ్బ 2 దెబ్బలో కొట్ల, వీరావేశంతో తిరిగి కాళ్ళతో చేతులతో కొట్టి నీతో ఉన్న అనుచరుని చేత కూడా కొట్టించి మళ్ళీ ఒక రాడ్డు తీసుకొని అతన్ని హత్య చేసే అంత ఆవేశంతో తీవ్రంగా కొట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా, దళిత సంఘాల తరఫున అయితేనేమి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ సంఘటనని వ్యతిరేకిస్తూ రాజ్యాంగబద్ధంగా కావల్లో ఈరోజు తలపెట్టిన ఆందోళనకి మీరు చీకటి జీవోని ఒకటి దాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని తొక్కివేయడానికి, కూలీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా మాజీ శాసనసభ్యులు సునీల్ అన్న గారు సంఘీభావం తెలిపేదానికి పోతుంటే అరెస్ట్ చేసేదానికి వైకాపా గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. పోలీసులు మరి అత్యుత్సాహంతో రాత్రి నుండే మా నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. కావల్ నియోజకవర్గంలో ఒక అరాచక శక్తిలాగా ఎమ్మెల్యే, వైకాపా అనుచరులందరూ తయారయ్యి ఎస్టీ, ఎస్సీ, బీసీ నాయకులపై దాడులు చేస్తున్నారు. ఇదే ఈ గవర్నమెంట్కి చరణగీతం పాడేది బీసీలు, రేపు ఎస్సీ, ఎస్టీలు రేపు అందరూ ఉద్యమించి ఈ గవర్నమెంట్ని బదనాం చేస్తారని తెలియజేస్తారు. ప్రజలకే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామా, వీళ్ళకైనా 150 సీట్లు ఇచ్చామా అని సిగ్గుతో చచ్చిపోతున్నారు. ఒక దళితులనే కాదండి, మైనార్టీలు కావచ్చు, వెనకబడిన కులాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రంలో ఒక భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోయింది. ఈరోజు కార్యక్రమంలో కావలికి ఒక నిరసన కార్యక్రమంగా ఒక దళితుడికి అన్యాయం జరిగిందని చెప్పని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కలిసి పరామర్శకు వెళ్తూ ఉంటే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం, రాత్రి ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టు పోలీసులను ఇళ్లకు పంపించడం, అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి దిగ్బంధం చేయడం చాలా ఘోరం. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇదేం కర్మ కార్యక్రమానికి అందరూ నాయకులు పాల్గొనే విధంగా వెళ్తుంటే మన కుప్పంలో చూశారు లేదో అతి దారుణంగా కార్యకర్తలను లాఠీ చార్జీలు చేయడం, హింస పెట్టడం, ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మన బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఘోరమైన ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు బ్రిటిష్ ప్రభుత్వం చూడలేదు కదా, నేను ఇప్పుడు చూపిస్తున్నాను అని చెప్పి అలాంటి రాజ్యాంగాలు, అలాంటి చట్టాలను తెచ్చి ఇలాంటి చేస్తున్నారు. ఈరోజు మా నాయకుడు పాసం సునీల్ కుమార్ గారిని రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి కదలేకుండా చేయడం అంటే, ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఆ డైనమిక్ దళిత నాయకుడు అయినటువంటి సునీల్ కుమార్ గారు ఒక దళిత వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని పరామర్శించడానికి కావరికి వెళ్తూ ఉంటే ఆయన అరెస్ట్ చేసి ఇంట్లో ఉంచడం అనేది చాలా ఘోరమైన పద్ధతి. మళ్ళీ ఒకసారి వైసీపీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము, మీకు కాల పరిమితి ముగిసిపోయింది. ఇది 40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ. 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ వేళ్ళూనుకొని ఉంది, అతి బలంగా దృఢంగా ఉంది. మీరు 40 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇది చాలా చంటిబిడ్డ పార్టీ. మీరు చేసేటువంటి ఈ చిన్న పిల్ల చేష్టలు ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం ఒక్క సంవత్సరంలో మిమ్మల్ని ఇంటికి పంపించారు, దగ్గరలో ఉంది. ఆ రోజు ఇదే విధంగా మా నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఈ ఒక్క కార్యక్రమం కాదు, రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక డిక్టేటర్ పాలన జరుగుతుంది, ఒక దౌర్జన్యకాండ పాలన జరుగుతుంది. మామూలుగా మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అంటారు. అయితే ఈ రాష్ట్రంలో రాజే మూర్ఖుడు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికోసంగా తెలుగుదేశానికి సాంప్రదాయబద్ధమైనటువంటి
బీసీ ఓటింగు అదేవిధంగా ఎస్సీ ఓటింగు ఒక్కసారిగా ఒక్క అవకాశానికి బైండ్ ఓవర్ అయ్యి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత పెద్దలు ఒక సామెత చెప్తారు, ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నారంట. ఆ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్లు వచ్చే వరకు బీసీలు ఎస్సీలు మాకు దేవుళ్ళు, వీళ్ళే మాకు ఈ రాష్ట్రానికి దశ దిశ అని చెప్పి కింద పైన పొగిడి ఓట్లు వేయించుకొని వేసి గెలిచి గద్దెక్కిన నాటి నుంచి కూడా బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు నిత్యకృత్యం అయిపోయినాయి. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో సుమారుగా 26 మంది బీసీ నాయకుల్ని చంపిన దుర్మార్గపు చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది. వేలాది బీసీల యొక్క ఆస్తులు ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉంది. మనం చూసాం, పొంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటి మీద పడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు ఆయన ఆస్తి మొత్తం ధ్వంసం చేయడం మనందరం కళ్ళారా చూసాం. అదేవిధంగా కడపలో సుబ్బయ్య అనే వ్యక్తిని జగనన్న లేఅవుట్లోకి తీసిపోయి గొంతుకోసి చంపిన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా పల్నాడులో తోట చంద్రయ్య అనే వ్యక్తిని గొంతు మీద కాలు పెట్టి నువ్వు జై జగన్ అంటే నేను వదిలేస్తామంటే జై తెలుగుదేశం అన్నందుకు గొంతు కోసిన సందర్భం మనం చూసాం. బీసీల మీద జరిగిన దాడులు పక్కన పెడితే కంచె చేనమేసినట్లుగా ఎస్సీల మీద దాడులు చేస్తూ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఎక్కడో మనం ఎతకబడలేదు. కావాలి మనకు ఉదాహరణ, ఈ 6 నెలల కాలంలో కరుణాకర్ అనే వ్యక్తి తాను చేపల చెరువు చట్టబద్ధంగా పాడుకొని దాంట్లో చేప పిల్ల వదిలి దాంట్లో ఫీడ్ వదిలి వాటిని చాక్కొని పట్టుకునే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడి నువ్వు పట్టేదానికి లేదని పోలీసుని అడ్డం పెట్టి వాడిని ఇబ్బంది పెట్టినందువల్ల తన ఇళ్లుతో సహా కుదవ పెట్టి ఆ డబ్బులతో దాన్ని చేపల చెరువుకు అవసరమైనటువంటి ఫీడు కూలీ మొత్తం చేస్తే తాను ఉన్న ఇల్లు పోయా వచ్చే ఆదాయం పోయా అని చెప్పని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోతే తెలుగుదేశం నాయకులు మా డైరెక్టర్ మా లోకేష్ బాబు ఈ రాష్ట్ర ఆశాకిరణం లోకేష్ బాబు గారు వచ్చి ఆయన కుదవబెట్టిన ఇంటిని విడిపించి వాటి బిడ్డలకందరూ కూడా హామీ ఇచ్చి చదివిస్తా అని చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. అదేవిధంగా మన యూట్యూబ్లోను సోషల్ మీడియాలో చూసాం, హల్చల్ చేసింది మహేష్ నాయుడు అనే వ్యక్తి సాయి అని ఒక పెట్రోల్ బంక్ పంపు బాయిని పెట్రోల్ బంకులో కర్రెత్తుకొని తరిమి కొడుతుంటే అందరూ కళ్ళారా చూసి అందరూ చీకొట్టుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. వైఎస్ఆర్ పార్టీ వచ్చి సుమారు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. అక్రమాలు, అన్యాయాలు. దాన్ని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ భయభ్రాంతులను చేసి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వం తప్పక ప్రజలకు మనం ఏం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ మధ్య అంటే ఎస్సీలనే కాదు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చేసే అక్రమాలు ప్రతిఘటిస్తే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. మొన్న ఈ మధ్య కావల్లో ఇప్పుడే చెప్పారు మా సోదరులందరూ, ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఒక ఎస్సీని అప్పు పెట్రోల్ పోవట్లేదని ఓనర్ ఉన్నప్పుడు అడగాలి. గుమస్తా పెట్రోల్ ఏం పడతాడు? ఆయన అప్పు పెట్టే శక్తి అనుకుంటే పెట్రోల్ బంకులు ఎందుకు పనిచేస్తాడు? అటువంటి వ్యక్తిని దౌర్జన్యంగా చేసి అతన్ని కొట్టి గందరగోళం చేశారు. దాన్ని పరామర్శించేదానికి మా మాజీ ఎమ్మెల్యే గారు, గూడూరు ఇన్ఛార్జ్ అయిన పాసి సునీల్ గారు బయలుదేరుతుంటే రాత్రి 11 గంటలకి పోలీసులు వచ్చి ఇక్కడ అవసరం చేయటం అది ఎంతవరకు సబబు కాదు. వినాశకాల విపరీత బుద్ధి మీ ప్రభుత్వానికి సమర్గీతం వాడే టైం వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రవర్తించాలని యువకుడు సాయి తేజ, అదేవిధంగా హర్ష, కరుణాకర్ వీళ్ళందరి మీద కూడా అక్రమంగా దాడులు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెడుతూ కరుణాకర్ అయితే చనిపోయాడు. తెలుగుదేశం పార్టీ అండగా కూడా నిలబడింది. ఇంకో అతను హాస్పిటల్లో చేరిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడి హాస్పిటల్లో కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ బంకులో సాయి తేజని అన్యాయంగా కొట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అక్రమంగా చేస్తున్నారు. అదేమని మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పాసి సునీల్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బేదారావు చంద్ర గారు అందరూ కూడా పోయి అడిగితే మాకు తెలుసులేవాయని మరి వ్యతిరేకంగా పోలీసులు కూడా సమాధానం చెప్పడం జరిగింది.
మీరు పోలీసులు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సింది బానిచ్చి, అయ్యా మీరు తప్పు చేస్తే మేము నిరసన తెలుపుతున్నామన్న దానికి హౌస్ అరెస్టులు చేయడం మరీ అన్యాయం. అందరూ కులాలకు మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి 151 సీట్లు ఇస్తే ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరి మీద కూడా, ముస్లిం మైనారిటీల మీద అందరి మీద దాడులు చేయిస్తూ ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం న్యాయం కాదు. మీకు ఖచ్చితంగా వాడికి ఒక్కసారి అవకాశం ఇచ్చిన దానికి, వరాలు ఇచ్చిన దానికి సాక్షాత్ శివుడి మీదే చేయి పెట్టేసేలాగా తయారైపోయినాడు. అలాగ ఒకసారి అవకాశం అని పదే సార్లు అడిగి ఒక్కసారి అవకాశం ఇచ్చిన దానికి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారిగా భస్మం చేసి పెడుతున్నాడు. అంతేకాకుండా పూర్తిగా దళితుల మీద టార్గెట్ చేసుకొని పూర్తి నాశనం చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా రేపు సంవత్సరంలో ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో దళితులు అనేవాళ్ళు పూర్తిగా లేకుండా పోతారు. మీరందరూ గమనించి, మీ దళితులందరూ గమనించి, సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడి పందాలు, ఉత్సవాల్లో డీజే, అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డివిజన్ నేర సమీక్ష సమావేశం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉన్న కేసులపై సమీక్షించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలందరికీ ముందుగా పోలీస్ శాఖ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఉత్సవాల ఏర్పాటుకు పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల్లో ఎటువంటి డీజే, అశ్లీల నృత్యాలు ఉండకూడదని, పండుగలకు సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇంటిలో విలువైన బంగారు వస్తువులు ఉంచరాదని, బ్యాంకుల్లో ఉంచడం లేదా వారి వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు తెలియజేస్తే వారి ఇంటిపై నిఘా ఉంచుతామని, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ ఉంటే డైల్ 100కు తెలియచేయాలని తెలిపారు. భోగి మంటలు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని వెల్లడించారు. ఈ సమావేశంలో సిఐలు హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, దశరథ రామారావు, హరికృష్ణ, డివిజన్లోని ఎస్ఐలు పాల్గొన్నారు. మన గూడూరు పోలీస్ సబ్ డివిజన్లో పరిధిలో పక్ ఫైటింగ్ కానీ, కోత ముక్క వైపు వంటి పేకాటలు ఆడటం కానీ, గ్యాంబ్లింగ్స్, ఏదైనా రికార్డింగ్ డ్యాన్స్ కానీ, డీజేలు పెట్టి రికార్డింగ్ డ్యాన్స్ చేసినా కూడా దట్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్. ఇంకేదన్నా గుంటాట ఇది అంటారు, కొన్ని ఆటలు ఏదో ఉన్నాయి. కొంచెం మనీ పెట్టి గుండాట, మనీ పెట్టి ఏదైనా బెట్టింగ్ ఆడితే మటుకు గ్యారెంటీగా నేరం కాబట్టి గేమింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ గ్యారెంటీ కోర్టులో ఆధారపడడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే కోడి కత్తులు కట్టేవాళ్ళు, కత్తులు తయారు చేసేవాళ్ళు, ఆర్గనైజర్స్ వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి మన ఏరియాలో కొన్ని ప్లేసులు ఉన్నాయి. కొంచెం అవుట్స్కట్స్, కొంచెం ఈ సముద్ర తీర ప్రాంతాల్లో కొంతమంది చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు కూడా కొంచెం వాళ్ళని పిలిపించి కూడా బయట ఒకటి చేస్తున్నాము. అది కాకుండా కానీ బయట నుంచి ఎవరు వచ్చినా కానీ మన ఏరియా పరిధిలో ఎలాంటి సోషల్ ఈవెంట్స్ జరిగినా కానీ వారి మీద కఠిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు అందరూ పండుగ సంతోషంగా బాగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. కానీ మీరు మనీ బెట్టింగ్లు పెట్టి మనీ పోగొట్టుకునే విధంగా అలాంటి సంస్కృతి మనకు వద్దు. సంతోషంగా పిల్లలతో, ఫ్యామిలీతో బాగా గడిపి ఆనందంగా పొందాలని చెప్పి మేము అందరం పోలీస్ అధికారుల తరపు నుంచి కూడా ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అలాగే పండుగ సందర్భంగా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారాలు చేసేవారు కానీ కొంతమంది హౌస్ తాళాలు వేసి, ఇంటికి తాళాలు వేసి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అమ్మమ్మల ఇంటికి కానీ, నాన్నగారింటికి కానీ వెళ్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వెళ్ళేటప్పుడు వాల్యుబుల్స్, గోల్డ్ కానీ ఎనీ ఖరీదైన సామాన్ ఇంట్లో పెట్టుకోకుండా, బంగారం గోల్డ్ ఉందనుకోండి దాన్ని ఏం చేయాలి, బ్యాంకులో పెట్టుకోవాలా. ఒక లాకర్ తీసుకొని బ్యాంకులో పెట్టుకోవాలా. లేకపోతే వారి తీసుకెళ్ళాలి. అంతేగాని మనుషులు లేకుండా గోల్డ్ పోయిందని చెప్పి గోల్డ్ తర్వాత రిపోర్ట్లు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది కనపడ్డది. మేము మొన్న కేసు అరెస్ట్ చేసాము, మేము రికవరీ చేసాము దొంగలు పట్టుకొని. వారు నిజంగా పోకపోయినా కూడా పోయిందని ఇచ్చారు. అతనే కమిట్ అయ్యాడు. ఇది నిజంగా పోలేదు సార్ అని చెబుతాడు. ఎందుకు ఇచ్చావు అంటే ఒకటే ముసలం ఉంది కాబట్టి నేను ఇచ్చాను సార్ అంటే అఫెండర్, అతను కంప్లైంట్. పోకపోయినా కూడా పోయిందంటే మేము కనుక్కోగలము. కాబట్టి మన తప్పుడు రిపోర్ట్ కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు. బాధితులకు న్యాయం చేయాలి. మేము గోల్డ్ పోయిందో దొంగలు పట్టుకుంటే ఆ వచ్చిన దానికి బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఎవరు సొమ్మో ఎవరు వరకు రాదు.
వరకు వచ్చే సొమ్ము కాదు ఇక్కడ. అదేమంటే 50% ఇస్తారు అని ఇచ్చేది ఉండదు. మొత్తం రికవరీ అయితే మొత్తం ఇస్తాం, రికవరీ కాకపోతే అసలు రికవరీ కాదు. దొంగ చెక్కకపోతే వాళ్ళకి అన్యాయం జరిగింది, దొంగ చిక్కితే న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ఎవరి ప్రాపర్టీ ఎవరికి ఇవ్వడం జరగవు. మీ ప్రాపర్టీ వాల్యుబుల్స్ ఇంట్లో పెట్టుకొని వెళ్ళకుండా, తాళాలు వేసి వెళ్ళకుండా బ్యాంకులో పెట్టుకోండి, లేకపోతే బంధువులన్నా ఇంట్లో పెట్టి ఎవరైనా వెళ్ళండి. పెద్దవారిని ఎవరైనా ఇంట్లో పెట్టి వెళ్తే ఏం కాదు. మళ్ళీ లేకపోతే మాకు పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వండి కొన్ని ఏరియాలో. దానివల్ల నేరాలు కూడా మనం తగ్గించడం జరుగుతుంది. అలాగే బయట వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే మాకు డైల్ 100 కానీ 112 కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కానీ చేయొచ్చు. మీరు ఆ విధంగా చేస్తే మాకు ఎవరైనా సహకరించినట్టు అవుతారు. ఎందుకంటే ఈ టైంలో కొంచెం ఇళ్ల ముందు ముగ్గులు వేసేటప్పుడు కానీ కొంచెం స్నాచింగ్ కూడా జరగడానికి వీలుంటుంది. వాళ్ళ మీద కూడా మేము ఒక వాచ్ పెట్టి ఉన్నాం. మా ఎస్ఐస్, మా సిఐస్ అందరూ కూడా, మా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానీ, మా పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, హోంగార్డ్స్ కానీ సిబ్బందికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ సంచరిస్తున్నా కానీ ఎలాంటి స్నాచింగ్ జరగడానికి అవకాశం లేకుండా కూడా మేము అందరూ వాచ్ పెట్టడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం రికవరీ కానీ దొంగలు పట్టుకోవడంలో కానీ కొంచెం మా వాళ్ళందరూ బాగానే సక్సెస్ఫుల్గా కష్టపడ్డారు. మా సిబ్బంది కూడా అందరూ, ఎస్ఐస్ కానీ, సిఐస్, కానిస్టేబుల్స్ కూడా. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా మేము మా వంతు మేము కష్టపడి మీ అందరికీ ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్పి, మన పండగ రోజున భోగి పండగ రోజు సహజంగా వేస్తాం రేగి పండ్లు, ఇంట్లో బొమ్మలు, పురుగులు తీసుకోవటం. దట్ ఈజ్ సిస్టమ్ మనకి. కానీ కొంతమంది భోగి పండుగ రోజు ఇది కూడా చేస్తాం. మనం ఏమంటాం, మనం ఇంటి ముందర భోగి మంటలు వేస్తాం. భోగి మంటలతో పాటు పక్కన ఉన్న కొంచెం పూరి పాకలు కానీ, లేకపోతే ఏమైనా ఫ్లెక్సీలు ఉన్నా కానీ, కొంచెం చీరలు ఉన్నా కానీ అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. పండగ సంతోషంగా జరుపుకోవాలి కానీ యాక్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనది. ప్రజలందరూ కూడా భోగి పండుగ సంతోషంగా జరుపుకునేటట్టు జాగ్రత్తలు పాటించాలి. మనందరం భోగి రోజున ఇంటి ముందు మంటలు వేసుకొని అందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి ఉండే రోజున మన కొంతమంది కుర్రవాళ్ళు ప్రక్కింటి తడికలు కానీ, ఏదైనా గుంకులు చెడిపోయిన పాత ఓల్డ్ బంక్స్లో ఉన్న ఆ రాడ్స్ కానీ, అంటే మీన్స్ లాగ్స్, ముద్దులు తీసుకొచ్చి, లేకపోతే వీరికి సంబంధం లేకుండా అక్కడ పడేసి వాటిని వేరే వాళ్ళ వస్తువులు తీసుకొచ్చి చేయడం వల్ల కూడా మళ్ళీ అది ఒక నేరం. మనకు సంబంధించింది మనం వేసుకోవాలి కానీ పండగ ఆనందంగా సంచాలని పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం, ఆ పోలీస్ స్టేషన్ చూసి తిరగడం అనేది మీకు టైం వేస్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సంతోషంగా పండగ జరుపుకోండి. అలాంటి ఆకతాయిలు కుర్రవాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. పట్టణ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులకు సూచించారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 30 సచివాలయం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం 6 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనులపై మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో 120 అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, వైసీపీ నాయకులు విజయ్ కుమార్, శ్రీనివాసులు, గపూర్, అజీజ్, సుభాన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సచివాలయాలు 30 సచివాలయాలు ఉంటే 30 సచివాలయాలు కూడా బిల్డింగ్లు రెంట్ కానివ్వండి లేదా కొత్తగా కానివ్వండి కట్టడం జరిగింది. దాంతోపాటు మిగిలినవి కూడా అర్బన్ హెల్త్ క్లినిక్ మరో 80 లక్షలతో పని పూర్తయిపోతుంది. ఇప్పటికే 34 లక్షలు పని కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత నాడు నేడు కింద 18 స్కూల్స్ కూడా పనులు పూర్తయిపోయాయి. ఇప్పటి వరకు 3 కోట్లకి పనులు జరిగాయని చెప్పి నేను ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొకటి కూరగాయల మార్కెట్ చాలా వరకు పూర్తయిపోయింది. ప్రజలు చూస్తూనే ఉంటారు. ఎంతో కాలంగా చేయాలనుకున్నది గత 40 సంవత్సరాలుగా చేయలేని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తున్నాం. దానికి కూడా 2 కోట్లలో దాదాపు 70% వరకు పని పూర్తి అయిపోయి 1,30 లక్షలు పని కూడా పూర్తి అయిపోవడం అని జరిగిందని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మార్చి కల్లా మేము ఆ కూరగాయల మార్కెట్ పూర్తి చేసి ప్రజలకు అందజేస్తాము. దాంతోపాటు అది కాకుండా ప్రజలకు ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో మేము మాట్లాడడం జరిగింది. సపరేట్ టాయిలెట్స్ కూడా మరుగుదొడ్లు కట్టి
అక్కడికి వచ్చేవారు ప్రజలకు సౌకర్యం కొరకు అక్కడ విక్రయించేవారు కూడా ప్రజలకు ఏర్పాటు చేస్తాము. అది మాత్రం కాకుండా మళ్ళీ ఈ డ్రైనేజీ అక్కడే ఉండుకోవడానికి సపరేట్ డ్రైనేజ్ కూడా కడతామని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాను. తర్వాత వర్షాలు వచ్చినప్పుడు బురద లేకుండానికి ఆ ఏరియా అంతా కూడా చక్కగా సిమెంట్తో ప్లాస్టర్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తర్వాత ఇక్కడ గడప గడపకు చాలా చురుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో గడప గడపకి నేను వెళ్ళడం, దాంతోపాటు వాళ్ళకి అక్కడ ఏమేమి ముఖ్యమైన పనులు మా నాయకులందరితో నేను వెళ్ళి అలాగే కమిషనర్ గారితో వెళ్ళి ఆ పనులు కూడా ఇప్పుడు గూడూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వగృహం నందు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా మనము దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శివప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్. నేను మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి కూడా జర్నలిస్ట్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంటూ నిజాయితీగా ఉన్నటువంటి వార్తలు రాస్తున్నటువంటి మా శివప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనం క్యాలెండర్ని ఓపెన్ చేసినందుకు మా చేతుల ద్వారా ఇటువంటి సమయంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనేటువంటి పరిస్థితిలో ఈరోజు మా శివప్రసాద్ అన్న క్యాలెండర్ని విడుదల చేయించడం నిజంగా ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధగా ఉంది. ఏదైనప్పటికీ అన్న రాబోయే రోజుల్లో కూడా జర్నలిజంలో ఉత్తమ జర్నలిస్ట్గా ఎదగాలని చెప్పి నిజాయితీ గల వార్తలు రాయాలని చెప్పి అన్నని కోరుకుంటూ సెలవు. కుటుంబ గొడవల నేపథ్యంలో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో ఒక వర్గం వారి బంధువులపై దాడి చేయడంతో 3 వ్యక్తులు గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం మేరకు రెట్టపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య, సుజనమ్మల కుమార్తె రాజకుమారిని అదే గ్రామానికి చెందిన భాను అనే యువకుడు 2 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై భాను కుటుంబ సభ్యులకు, రాజకుమారి కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. సోమవారం సుజనమ్మ మరియు ఆమె తోడికోడలు సుబ్బమ్మ గ్రామంలో రేషన్ బియ్యం తీసుకుంటుండగా ఒక్కసారిగా భాను మరియు అతని బంధువులు సుజనమ్మ మరియు ఆమె తోడికోడలు సుబ్బమ్మ 2 మహిళలపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన సుజనమ్మ భర్త తిరుపతయ్య కూడా గాయాల పాలయ్యాడు. గాయపడిన 3 గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిలకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత 3 నెలలకి ముందు అద్దంకి రాజకుమారి కంటిపల్లి బాను అనే అబ్బాయి తీసుకెళ్ళిపోయినాడు. అమ్మాయి తీసుకెళ్ళి దాచిపెట్టి వారం రోజుల తర్వాత తీసుకొచ్చి మున్సిపల్ స్టేషన్ తీర్మానం చేసుకొని వచ్చేసాం. అమ్మాయిని వాళ్ళకి వదిలేసి అప్పటి నుంచి మేము వాళ్ళతో మాకు మాటలే గొడవలు లేదని చెప్పి తీర్మానం అయిపోయింది. వచ్చేసి గమ్ముగా అయిపోయినాం. ఇప్పుడు నిన్నగా మొన్న కంటిపల్లి వెంకయ్య అనే పిల్లడు 8 గంటల రాత్రుల్లో తాగేసి మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి మా ఇంటి మీదకి వచ్చేసాడు సార్. మా ఎల్లగంటగా అప్పుడు ఇస్తే మేము గమ్మగానే ఉన్నాం. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాల నాకు మాట్లాడుతుంటే అమ్మాయి మా నాయన్ని, మా అమ్మని, మా తమ్ముని, మా తమ్ముడిని, మా అక్కని అందరినీ చంపేయండి చెప్పేసింది సార్ అమ్మాయి. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత నిన్న పోలీస్ స్టేషన్కి పోయి తీర్మానం చేస్తున్నాం. చేసేద్దాం అనుకుంటే స్టేషన్లో కూడా పట్టాడుకొచ్చారు మా గట్టి. సరే సార్ ఎస్ఐ ఏమన్నాడంటే పొద్దున రాకుండా అమ్మా నాన్ని ఫోన్ చేశాడు. ఈరోజు పొద్దున అందరూ పనికి వెళ్ళిపోయినారు సార్, సాయంత్రం వస్తామని చెప్పి ఉన్నాం. బియ్యం బండి వచ్చింది. బియ్యం బండి వచ్చి బియ్యం వేయించుకొని ఇల్లు అనుకుంటున్నాం సార్ మేము. ఒకే ఇది ఓ ఇల్లు మా ఇల్లు. ఓడు తాగేసి వచ్చి ఓడు అంటే కంటిపల్లి బాను, సుడు గాయత్రి, బాలిపాల చెంగమ్మ, అమ్మయ్య 4 తాగేసి వచ్చి వీటికి ఇప్పుడు ఎవరు ఉన్నారు, వీటిని కొడితే చంపేస్తే అని మమ్మల్ని జుట్టు పట్టుకొని లాక్కుని వాళ్ళు బాగు దాకా లాక్కుపోయినారు సార్. మమ్మల్ని ఇద్దరిని లాక్కుపోయి ఆడ నుంచి కారాలతో చేతులతో ఎక్కడ కొట్టినారు, ఏం చేసినారు మాకైతే తెలియదు. ఇంకా అంతా దెబ్బ. గూడూరు పట్టణంలోని త్యాగరాజల వీధిలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా బండి మస్తానమ్మ జ్ఞాపకార్థం బండి రమణయ్య కుమార్తెలు నీరజ, అర్చన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 10/1/2023 అన్నదాతలుగా బండి మస్తానమ్మ గారి జ్ఞాపకార్థం దాతగా వచ్చి బండి రమణయ్య గారు, తర్వాత వచ్చి వాళ్ళ కుమార్తెలు శ్రీమతి నిర్మయ గారు, శ్రీమతి అర్చన గారు అన్నదాతలుగా వ్యవహరించారు. బండి రమణయ్య గారు మాకు కార్యకర్త, అన్నదానాన్ని ప్రతి మంగళవారం నుంచి పనిచేశారు. ఆయన ఈరోజు వాళ్ళ భార్య జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆరోగ్యేశ్వరాలు కడగాలని కోరుకుంటున్నారు. గూడూరు పట్టణం కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, అలాగే కోనేటి మిట్టలో ఉన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ధనుర్మాసం ముగింపు కొరకు ప్రతిరోజు తిరుప్పావై జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గళమెత్తారు. సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడి పందాలు ఉత్సవాల్లో డీజేలు, అశ్లీల నృత్యాలు వంటి వాటిని ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ స్వగృహం నందు మనం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.